నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ఫ్రెండ్స్, మన మహాదేవ్ వినాయక్ స్టూడియోలో పెద్ద పెద్ద విగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట. ఇంతకు ముందు అయితే నేను బ్యాక్గ్రౌండ్స్కి సంబంధించిన వ్లాగ్, అట్లనే చిన్న విగ్రహాలకు సంబంధించిన వ్లాగ్ కూడా పెట్టాను. సో ఈ పర్టికులర్ వ్లాగ్లో మనమైతే పెద్ద విగ్రహాలు కవర్ చేస్తాం. వెనకాల చూస్తారు కదా, వన్ ఆఫ్ ది మోస్ట్ ట్రెండింగ్ గణపతి బప్ప. సో వినాయకుడు హైట్ వచ్చేసి టోటల్ 13 feet. సో వినాయకుడిని మంగళమూర్తి అంటారు. నేనైతే రేర్ కెమెరా ద్వారా ఒక్కొక్క విగ్రహం కూడా మీకు డీటెయిల్గా చూపిస్తాను. ఈ వ్లాగ్ అయితే లాస్ట్ చూడండి. థ్యాంక్ యూ గైస్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. సో ఫ్రెండ్స్, ఈ విగ్రహం వచ్చేసి టోటల్ 13 feet హైట్ ఉంటుంది. ఒక్కసారి మీకైతే వైడ్ యాంగిల్లో చూపిస్తాను, ఇక్కడ చూసుకోవచ్చు. సో 13 feet హైట్ బొజ్జ గణపతి, మన మంగళ మూర్తి. ఈ వినాయకుని స్పెషాలిటీ వచ్చేసి బొట్టు. సో మనకైతే మంచిగా అయితే ఇక్కడ చూసుకోవచ్చు, మనకు బాలాజీకి ఎట్లయితే బొట్టు ఉంటుందో సో అదే టైప్ అయితే ఇక్కడ బొట్టు ఇచ్చారు. చెవులు కూడా పెద్దగా ఉన్నాయి, ఏక దంత. అండ్ ఇక్కడ తొండం కూడా చూసుకోవచ్చు, మంచిగా రొటేటింగ్. ఇక్కడ లడ్డు పెట్టుకునే చెయ్యి. సో పెద్ద బొజ్జ. అండ్ మళ్ళీ ఒక్కసారి అయితే వైడ్ యాంగిల్లో చూపిస్తాను, చూడొచ్చు. చాలా పెద్ద బొజ్జ వినాయకునికి. అండ్ ఇక్కడ వినాయకునికి డ్రాపింగ్ వర్క్ కూడా చేశారు అనమాట, ధోతి. సో ఒక్కసారి అయితే కాళ్ళు చూద్దాం, ఎంత పెద్దగా చూసుకోవచ్చు ఈ ఫింగర్స్. సో మన మహాదేవ్ వినాయక్ స్టూడియోలో ది బిగ్గెస్ట్ గణపతి, టోటల్ హైట్ 13 feet. ఒక్కసారి అక్కడికి వెళ్దాం, ఈ వినాయకుని చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి వినాయకునికి మంచి డ్రాపింగ్ వర్క్ ఉందన్నమాట. వెనకలు వచ్చేసి కాళియానాగ్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు శ్రీకృష్ణుడు. అందరైతే హరే కృష్ణ, రాధే రాధే అని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. సో ఇక్కడ కృష్ణుడు కాళియానాగ్ని అయితే వధిస్తున్నాడు అనమాట. యమునా నదిలో ఒక చాలా పాయిజనస్ స్నేక్ ఉంటుంది, సో దాన్ని అయితే వధిస్తున్నాడు. ఈ వినాయకుడు హైట్ వచ్చేసి సుమారు మనకు 9 to 10 feet ఉంటుంది. అండ్ స్వామివారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేసి ఇక్కడ నాగదేవత. అండ్ వినాయకునికి అయితే మంచి బ్యూటిఫుల్ డ్రాపింగ్. అండ్ డ్రాపింగ్ పైన పట్టి కూడా చూసుకోవచ్చు, మంచి మెరూన్ కలర్, అట్లనే ఆరెంజ్ కండువా. సో ఈ విగ్రహం అయితే అవైలబుల్ ఉంది మనకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దగుడు సెట్, 8 feet హైట్ ఇక్కడ. సో శ్రీమంత్ హల్వాయి దగుడు సెట్ గణపతి. అండ్ ఇక్కడ బాడీ కలర్ వచ్చేసి మంచి గ్రే కలర్. సో దగుడు సెట్ చాలా ఫేమస్, చాలా మందికి ఇష్టం అనమాట. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను దగుడు సెట్లో కూడా డిఫరెంట్ హైట్లలో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే తీసుకొచ్చాను అనమాట. ఇది వచ్చేసి మన గ్రే కలర్. అండ్ బాడీ కలర్ కూడా నెక్స్ట్ చూపిస్తాను. తర్వాత శ్రీరాముడు. అందరైతే ఒక్కసారి జై శ్రీరామ్ అని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. మంచిగా మహారాజా పోజ్లో కూర్చున్న వినాయకుడు మన రాముని రూపంలో. సో ఇక్కడ వచ్చేసి మనకు ధనుష్ వస్తుంది, ప్రస్తుతానికి అయితే పెట్టలేదు. సో ధనుష్ కూడా వస్తుంది అనమాట. ఒక చేలు వచ్చేసి మనకు కమలం పువ్వు ఇక్కడ. సో ఈ వినాయకుడు హైట్ వచ్చేసి టోటల్ 9 feet. అండ్ ఇక్కడ ది బిగ్గెస్ట్ గణపతి బప్ప, మన శ్రీమంత్ హల్వాయి దగుడు సెట్. సో ఈ వినాయకుడు అయితే బుక్ అయిపోయింది అండ్ మల్కాజ్గిరికి వెళ్తుంది అనమాట. ఎవరికైనా ఇంకొక దగుడు సెట్ కావాలనుకుంటే నాకు ఇమ్మీడియట్గా అయితే కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్లో మెసేజ్ చేయండి. సో ఇంకొక విగ్రహం అయితే తెప్పిస్తాను. సో బాడీ కలర్లో మనకైతే శ్రీమంత్ హల్వాయి దగుడు సెట్ గణపతి, టోటల్ 11 feet హైట్. అండ్ ఆల్రెడీ చూపించాం కదా మంగళ మూర్తి, టోటల్ 13 feet హైట్. స్వామివారికి 2 చేలలో చూసుకోవచ్చు, ఇక్కడ పర్షు, ఇక్కడ వచ్చేసి మనకు పర్షు. అండ్ అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకు త్రిశూలం. అండ్ పంచవడు చూసుకోవచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. తర్వాత నెక్స్ట్ వన్స్ అగైన్ శ్రీమంత్ హల్వాయి దగుడు సెట్ గణపతి, కంప్లీట్ గోల్డ్ ఫినిషింగ్, బాడీ కలర్, 8 feet హైట్, నా ఫేవరెట్ అనమాట. తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు డమరు గణేష్ అంటారు. ఇక్కడ వినాయకునికి అయితే మంచిగా కండువా ఉన్నది, అట్లనే మంచి పంచ కూడా ఉందన్నమాట, బ్యూటిఫుల్ వైలెట్ కలర్. సో చేలు వచ్చేసి డమరుకం, ఈ చేలు వచ్చేసి మనకు శంఖం. అండ్ ఇక్కడ ఆశీర్వాదం వచ్చే చెయ్యి. సో వినాయకుడు హైట్ వచ్చేసి మనకు సుమారు ఒక 6 to 6.5 feet హైట్ ఉంటుంది. నెక్స్ట్ రాజా. సో ఇది వచ్చేసి మనకు రాజా గణపతి. వెనకాల కూడా చూసుకోవచ్చు రాజా, మంచి మోర్ కాన్సెప్ట్ అనమాట, పికాక్ ఫెదర్స్. సో ఈ వినాయకునికి అయితే మనకు గ్రే బాడీ కలర్ ఇచ్చారనమాట. బొట్టు కూడా చూసుకోవచ్చు, త్రిశూలం, అదేవిధంగా డమరుకం. సో చేలలో అస్త్రాలు చూసుకోవచ్చు, పర్షు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు గద. అండ్ స్వామివారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూర్ అంటారు. సో స్వామివారికి లెఫ్ట్ సైడ్ ఇక్కడ 2 పికాక్స్ మోర్, అండ్ ఇక్కడ కూడా 2 పికాక్స్. అండ్ అదేవిధంగా గద కలర్ వచ్చేసి ఇక్కడ సిల్వర్. సో ఈ విగ్రహం అయితే అవైలబుల్ ఉన్నది. సో మనకైతే స్టార్టింగ్లో చూపించినాను కదా, మనకు ఏదైతే ఇక్కడ కృష్ణుని కాన్సెప్ట్ ఉందో కాళియానాగ్, సో ఆ విగ్రహం అయితే అవైలబుల్ ఉన్నది. తర్వాత రాముని విగ్రహం కూడా అవైలబుల్ ఉన్నది. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మంగళ మూర్తి. వినాయకుడు హైట్ వచ్చేసి 6 feet, బడా ఖాన్, పెద్ద చెవులు, మంచి బాడీ కలర్, మంచి అయితే బిందాస్గా కూర్చొని అయితే దర్శనం ఇస్తున్నాడు.
అండ్ నెక్స్ట్ మంగళమూర్తి సోఫా పైన కూర్చున్న వినాయకుడు చూసుకోవచ్చు. ఇక్కడ మంచి ఎల్లో పంచ అండ్ ఇక్కడ వచ్చేసి మన గజరాజ్. సో బ్లూ సోఫా అన్నమాట. అండ్ తర్వాత ఈ వినాయకుని రింగ్ గణేష్ అంటారు, చతుర్భుజాధారి, 6 feet హైట్. అండ్ ఈ 2 విగ్రహాలు కూడా 6 feet హైట్ అనమాట. సో పంచ కూడా చూసుకోవచ్చు, మంచి బ్యూటిఫుల్ ప్యాటర్న్. అండ్ కూర్లో కూడా మనకైతే లయన్స్ ఉన్నాయి, మన బొబ్బర్ షేర్. సో రింగ్ ఉన్నది అండ్ టోటల్ 4 hands. అండ్ స్వామివారి కండువా శాలువ అయితే చాలా బ్యూటిఫుల్ ఉన్నది. సో ఈ వినాయకుడు హైట్ వచ్చేసి మనకు సుమారు ఒక 6 to 6.5 feet హైట్. తర్వాత ఇంకొక స్పెషల్ గణపతి బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు, ఓం. అట్లనే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పికాక్స్, మన మయూర్. సో వినాయకునికి మంచి బ్యూటిఫుల్ పంచ అండ్ పంచ పైన కూడా స్వాస్తిక్ ఉందన్నమాట. సో కమర్ పట్టా చూసుకోవచ్చు, మంచి నియాన్ గ్రీన్ కలర్. అదేవిధంగా ఇక్కడ పగడి కూడా చూసుకోవచ్చు, బ్యూటిఫుల్ వైలెట్ కలర్. సో ఇక్కడ పికాక్స్ కూడా చూసుకోవచ్చు, హ్యాంగింగ్ బెల్స్, గోల్డెన్ హ్యాంగింగ్ బెల్స్. ఇంకొక బెల్ కూడా పెట్టాలి, ఇక్కడైతే ఉందన్నమాట. సో ఈ వినాయకుడు హైట్ వచ్చేసి సుమారు 9 feet. తర్వాత ఇంకొక దగుడు సెట్ స్మాల్ సైజ్. అండ్ వినాయకుని హైట్ వచ్చేసి టోటల్ 6 feet. చేలో మనకైతే మోదక్ ఉన్నది, బాడీ కలర్ వచ్చేసి గ్రే. నెక్స్ట్ వచ్చేసి వీర్ గణపతి సుమారు మనకైతే 9.5 to 10 feet హైట్ ఉంటుంది. అండ్ స్వామివారికి అయితే మనకు కండువా ఉన్నది అనమాట, చూసుకోవచ్చు. ఇది తర్వాత వేస్తాం మేము, ఇది కండువా విత్ బార్డర్. సో పెద్ద చెవులు. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఏ విగ్రహాలు అవైలబుల్ ఉన్నాయి అవి కూడా ఒకసారి అయితే చూసుకుందాం. సో ఫస్ట్ వినాయకుడు వచ్చేసి మనకి ఇక్కడ కాళియానాగ్, కృష్ణుడు, అట్లనే మన గణపతి బప్ప. సో ఈ విగ్రహం అయితే అవైలబుల్ ఉన్నది, సుమారు 9.5 to 10 feet. తర్వాత దగుడు సెట్ ఇది కూడా అవైలబుల్ ఉన్నది, 8 feet హైట్. నెక్స్ట్ శ్రీరాముడు టోటల్ 9 feet హైట్ అవైలబుల్ ఉంది. ఇక్కడ వచ్చేసి మనకు మూషక్ మహారాజ్, మోతీచూర్ లడ్డు. తర్వాత ఈ విగ్రహం అయితే ఆల్రెడీ అయిపోయింది కదా, బుక్ అయిపోయింది, మల్కాజ్గిరికి పోతుంది అనమాట, 11 feet హైట్. మంగళమూర్తి అయితే అవైలబుల్ ఉన్నది, ది బిగ్గెస్ట్ గణపతి బప్ప ఇన్ అవర్ స్టాల్. అండ్ తర్వాత ఈ దగుడు సెట్ కూడా అవైలబుల్ ఉన్నది, వినాయకుడు హైట్ వన్స్ అగైన్ 8 feet. తర్వాత ఇక్కడ డమ్రు గణేష్ అవైలబుల్ ఉన్నది. అండ్ ఈ విగ్రహం మంగళమూర్తి ఇది కూడా అవైలబుల్ ఉన్నది. చాలామంది వచ్చినారు చూస్తారు విగ్రహాలు. సో రాజా గణపతి కూడా మనకైతే అవైలబుల్ ఉన్నది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన వీర్ గణపతి వచ్చేసి మనకు భువనగిరి పోతుంది, బుక్ అయిపోయింది. తర్వాత ఇక్కడ ఇంకొక మంగళమూర్తి సోఫా పైన కూర్చున్న వినాయకుడు. సో మన న్యూ అండ్ ఓల్డ్ బుక్ స్టోర్ అసోసియేషన్ వాళ్ళు అయితే తీసుకుంటారు. సో మొత్తానికైతే మన మహాదేవ్ వినాయక్ స్టూడియో నుంచి కోటిలో కూడా ఒక వినాయకుడు అయితే వెళ్తున్నాడు అనమాట. తర్వాత రింగ్ గణపతి ఇదైతే మనకు అవైలబుల్ ఉన్నది. అదేవిధంగా ఇక్కడ ఇంకొక మహారాజా పోజ్లో కూర్చున్న వినాయకుడు, మంచి బ్యూటిఫుల్ గ్లాసీ ఫినిషింగ్, ఇది కూడా అవైలబుల్ ఉన్నది. తర్వాత ఇంకొక దగుడు సెట్ 6 feet హైట్ అవైలబుల్ ఉంది. సో ఫ్రెండ్స్ మీరు డిస్ప్లే పైన ఉన్న నంబర్స్కి అయితే కాల్ చేయండి, లేదంటే వాట్సాప్ చేయండి. సో ఫోన్ చేసి ఫొటోస్, హైట్, ఇంకా ప్రైజింగ్ డీటెయిల్స్ కంటే మీరే మన స్టాల్కి రాండి, వచ్చి చూడండి. అండ్ మీకు నచ్చిన విగ్రహం మనమైతే నెగోషియేట్ చేసి అయితే క్లోజ్ చేసుకుందాం. ఇంకా ప్రతి ఒక్క విగ్రహానికి సంబంధించిన రీల్స్ కూడా వస్తాయి. ఫ్రెండ్స్ గత 7 ఏళ్ల నుంచి అయితే మనం వినాయకునికి సంబంధించిన వీడియోస్ అయితే తీస్తున్నాం అనమాట. సో ఫస్ట్ టైం 2025లో మనమైతే స్టాల్ పెట్టినాం మహాదేవ్ వినాయక్ స్టూడియో అని. ఎవరెవరైతే మన దగ్గరకు వస్తారో, మన దగ్గర వినాయకుని బుక్ చేసుకుంటారో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే నేను కొలాబరేట్ చేస్తాను, అట్లనే మీ పేజ్ని కూడా నేను డెవలప్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలో చాలా మంది అయితే సోషల్ మీడియాలోకి వచ్చేసారు. నాకు ఉన్న ఎక్స్పర్టైజ్, నాకున్న నాలెడ్జ్ మీతో షేర్ చేస్తాను. సో మీరు రావచ్చు నా దగ్గరికి, నేను డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ పెట్టినాను, అట్లనే నా లొకేషన్ కూడా షేర్ చేస్తాను. సో మనమైతే కలుద్దాం, మీరు రాండి, మీకు కూడా మంచి మంచి టిప్స్ ఇస్తాను, మీ పేజ్ని కూడా నేను డెవలప్ చేస్తాను. సో నా స్టాల్ నుంచి మీ గల్లీకా గణేష్ వెళ్తాడనేసి నాకు కూడా గట్టి నమ్మకం. సో మీరందరూ రావాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్, హర హర మహాదేవ్, జై సనాతన ధర్మ, ధర్మో రక్షతి రక్షితాః.